కర్నూలు నగరంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. 23వ వార్డ్ బూత్ లెవెల్ ఇన్ఛార్జ్ సునీల్పై వైసీపీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారని చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. యువతను తప్పుదోవ పట్టించి వారిని రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న మంత్రి టీజీ భరత్ పై పనిగట్టుకుని అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని సోమిశెట్టి హెచ్చరించారు. అకారణంగా దాడులకు పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. బాధితుడు సునీల్ కు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఇదిలా ఉంటే టీడీపీ నేతలు వేధిస్తున్నారంటూ వైసీపీ ధర్నాకు పిలుపునిచ్చింది. అటు కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ని ముట్టడిస్తామని ఎస్వి మోహన్ రెడ్డి చెప్పారు. వైసీపీ కంటే ముందుగానే టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. వైసీపీ వాళ్లే దాడులు చేస్తున్నారంటూ కలెక్టరేట్ ముందు టీడీపీ భారీ ధర్నా చేపట్టింది. వైసీపీ టీడీపీ సవాలు ప్రతి సవాళ్లతో కర్నూలులో హైటెన్షన్ నెలకొంది. పార్టీ వాళ్ళు అరాచకాలు సృష్టించి తెలుగుదేశం పార్టీ వాళ్లను ఏదో భయభ్రాంతులు చేయాలని భ్రమపడుతున్నారు. అందుకనే నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు, మీరు మా టీజీ భరత్ రౌడీజం అంటే సరిపోదు. ఆయనకు ఓపికతో ఉన్నాడు, ఇన్ని రోజులు ఓపికతో ఉన్నాడు. ఇంకా ఇప్పటి నుంచే భరత్ అంటే ఏమిటో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమిటో రుచి చూపిస్తాం. మా వాళ్ళ జోలికి వచ్చిన, మా భరత్ మీద నిందలు మోపినా కబద్దార్ జాగ్రత్త. మీరు ఇష్టం వచ్చే డోర్ ఉందని ఏమంటది మాట్లాడతారా? మీకేం మీసిలో ఆడుకొని మీ పార్టీ అంతా రౌడీలే, కూనికోర్లయ్యా, అంత మీద మర్డర్ కేసులు ఉన్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం కర్నూలు నగరంలో రాజకీయ సెగలు రాజుకున్న 23వ వార్డ్ బూత్ లెవెల్ ఇన్ఛార్జ్ సునీల్ పై వైసీపీ నాయకులైతే హత్యాయత్నానికి పాల్పడ్డారని చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఇక ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని సోమిశెట్టి వెంకటేశ్వర్లు అయితే మండిపడ్డారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు ఫోన్లలో. రామాంజనేయులు చూస్తున్నాం, కర్నూలులో ఏ విధంగా రాజకీయం హిటెక్కిందో చూస్తున్నాం. వైసీపీ టీడీపీ సవాలు ప్రతి సవాలతో కర్నూలులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? సోని, ప్రస్తుతము కర్నూలు పట్టణంలో కలెక్టరేట్ వద్ద పోటాపోటీగా టీడీపీ వైసీపీ నేతలందరూ కూడా, ముఖ్య నేతలందరూ కూడా ఆందోళనకు దిగారు. టీడీపీ భారీగా జనాలను సమీకరించి ప్రస్తుతం కలెక్టరేట్ ముందర ధర్నా చేపట్టింది. అయితే కర్నూలు నగరంలోని 23వ వార్డు బూత్ లెవెల్ ఇన్ఛార్జ్ సునీల్ మీద వైసీపీ నాయకులు నిన్నటి రోజు దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడి కాదు, ఇది హత్యాయత్నానికి పాల్పడ్డారు అని చెప్పేసి చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపిస్తూ సవాళ్లు విసిరారు. అయితే దీనికి సంబంధించి వైసీపీ నేతలు కూడా టీడీపీ నాయకులు వైసీపీ నేతల్ని టార్గెట్ గా చేసుకొని దాడులకు దిగుతున్నారు అని చెప్పేసి ఇవాళ కలెక్టరేట్ ముందర ధర్నా చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే వాళ్ళ నిర్ణయానికి ముందే వీళ్ళు టీడీపీ నేతలందరూ కూడా కలెక్టరేట్ వద్దకి భారీగా తరలి వచ్చి ధర్నా చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ టీడీపీ నేతలను తప్పుదోవ పట్టించేసి నాయకులు కూడా ఇక్కడ దాడికి పాల్పడుతున్నారు అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలా, వీళ్ళు ఇద్దరే యువతనంతా రెచ్చగొట్టి తప్పుదోవ పట్టిస్తూ మరి ఈ రకంగా దాడులకి పాల్పడుతున్నారని చెప్పేసి మరోవైపున టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. సోని, రైట్, థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రామాంజనేయులు.